హాయ్. హలో. నమస్తే అందరికి. ఈరోజు తేదీ 18 ఆగస్టు 2024. స్కూల్ అసిస్టెంటు తెలుగు ప్రాథమిక కీ ఆధారంగా వచ్చినటువంటి మార్కులను నేనైతే 18వ తారీఖు వరకు ఈ గూగుల్ ఫామ్ ద్వారా సేకరించడము జరిగింది. ఈ గూగుల్ ఫామ్ ద్వారా సేకరించినటువంటి ఆధారాలను అంటే మార్కులను మీ ముందుంచుతాను. అన్ని జిల్లాలకు సంబంధించి 33 జిల్లాలకు సంబంధించినటువంటి మార్కులనైతే సేకరించాను. ఏ ఒక్క జిల్లా గాకుండా. ఓకే. స్కూల్ అసిస్టెంట్ సంబంధించి ఒక 280, 290 మంది మాకైతే పంపించారు. అంటే 280, 290 అంటే 280 గూగుల్ ఫామ్ ద్వారా, కొంతమంది మెసేజ్‌ల ద్వారా పంపించడం జరిగింది. వాటన్నిటిని ఒక ఎక్సెల్ షీట్‌లో తీసుకొని మీకైతే చూపెడతా ఉన్నాను. ఓకే. డైరెక్ట్ సుత్తి లేకుండా, సోది లేకుండా డైరెక్ట్ జిల్లాలోకి ఎళ్ళిపోదాం. ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ వచ్చేసేసి ఏ రమేషు 69.2. తర్వాత భద్రాద్రి కొత్తగూడెం సంబంధించి బి మధుకరు 81. స్కూల్ అసిస్టెంట్ తెలుగు అండి. స్కూల్ అసిస్టెంట్ తెలుగు. తర్వాత 68 మార్కులు బి రామచంద్రరావు. రైట్. తర్వాత చూసినట్లయితే హన్మకొండ, హన్మకొండ చంద్రశేఖర్ పూల 76 మార్కులు. హన్మకొండ, హన్మకొండ. తర్వాత హైదరాబాద్ చూసినట్లయితే షేక్ ఉస్మాన్ బాషా 71.86. అన్నపూర్ణ 67. జగిత్యాల జిల్లాకు వచ్చినట్లయితే ఏ సౌమ్య 72.73 స్కూల్ అసిస్టెంట్ తెలుగు. జనగాం డిస్ట్రిక్ట్ వచ్చినట్లయితే అవినాష్ బి 70.53. అరుణాబాయి 65.97. సిరి 64.366. కవిత మైలారము 56.5. ఇది జనగాం జిల్లాకు సంబంధించి. జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు సంబంధించి వర్షితు 83. వర్షిత్. జోగులాంబ గద్వాలకు సంబంధించి ఏఎం 80 మార్కులు. నెక్స్ట్ జోగులాంబ గద్వాల విక్రమ్ గౌడ్ 77 మార్కులు. తర్వాత కామారెడ్డి పేరు లేదు, క్యాస్ట్ లేదు, ఏది లేదు, 76.4 మార్కులు వచ్చినాయి కామారెడ్డికి సంబంధించి. తర్వాత కరీంనగర్ సంబంధించి కొండపర్తి సంతోష్ 74.5. ఈయన ఎల్పీలో కూడా ఉన్నాడు, టాప్లోనే ఉన్నాడు. మరి ఈయన స్కూల్ అసిస్టెంట్ వస్తే అక్కడ ఎల్పీ ఖాళీ కావడానికి అవకాశం అయితే ఉన్నది. రైట్. నెక్స్ట్ ఖమ్మం సంబంధించి ప్రభాకరు 73.5. తర్వాత లక్కీ 73.16. మహబూబ్ కొమరంభీం ఆసిఫాబాదు ఘనా ఠాక్రే 75 మార్కులు. మహబూబాబాద్ జిల్లాకు సంబంధించి బి నరేష్ 77.17. తర్వాత గీత 76. మధు జే 75. నెక్స్ట్ మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించి గాజుల సంధ్యారాణి 73.06. ఇంకొక విషయం ఏంటంటే మీకు పేరు పెట్టడం ఇష్టం లేకపోతే వేరే పేర్లతో కూడా పెట్టుకోండి మార్కులు. నాకేం అభ్యంతరం లేదు. నాకు కావాల్సింది మార్కులు ఇక్కడ. లేదా షార్ట్ కట్లో పెట్టినా ఇబ్బంది ఏం లేదు. కేఆర్ 72.8 మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించి. రైట్. తర్వాత మెదక్ జిల్లాకు సంబంధించి చారి 75.4. నెక్స్ట్ మేడ్చల్ మల్కాజ్గిరి సంబంధించి పి సునీత 70 మార్కులు. 70. ములుగుకు సంబంధించి ముప్పిడి శివన్ కుమార్ 73.07. నాగర్ కర్నూలుకు సంబంధించి శ్యామ్ సుందరు 80.7. నాగర్ కర్నూలు సంబంధించి 80.7. మహేందర్ 79.66. కృష్ణమ్మ 74.4. రైట్. తర్వాత కామేశ్వర్ ఏర్పుల నల్గొండ 80 మార్కులు. ఏర్పుల కామేశ్వరు 80 మార్కులు. లక్ష్మణ్ మారేపల్లి 72.5. రైట్. నల్గొండ జిల్లాకు సంబంధించి 21 మంది అయితే పంపారు. నెక్స్ట్ నారాయణపేట జిల్లాకు సంబంధించి కవిత 77.6 టాప్. తర్వాత విజయ్ కే 73. తర్వాత నిర్మల్కు సంబంధించి 77.03. 77.03.
నిర్మల్ సంబంధించి. తర్వాత మెట్టు భూమేశ్వరు 70.47. నిజామాబాద్ సంబంధించి కనక రాజశేఖరు 72.2. ఆయన ఎల్పీలో కూడా ఉన్నాడు నిజామాబాద్ సంబంధించి. పెద్దపల్లికి సంబంధించి తిరి శ్రీనివాసు 68. ఇంకా ఉంటుండొచ్చు కానీ ఇంకా పంపలేదు మనకు మార్కులు. రాజన్న సిరిసిల్లకు సంబంధించి తుమ్మల బాబురాజు 74, తిరుమల 68.7. రంగారెడ్డి జిల్లాకు సంబంధించి గోరెటి జంగయ్య 70.8, ఎంఎన్ రెడ్డి 70. తర్వాత రంగారెడ్డి జిల్లాకు సంబంధించి సంగారెడ్డి జిల్లాకు సంబంధించి జి నగేష్ 69. ఇంకా రావడానికి అవకాశం ఉంది మార్కులైతే. సిద్దిపేటకు సంబంధించి మధుమోహన్ 81.2. 81.2 సిద్దిపేట. సూర్యాపేటకు సంబంధించి 72 ఉప్పలయ్య, స్కూల్ అసిస్టెంట్ తెలుగు. ఇంతకుముందు రంగారెడ్డి 68.4 ఇంతకుముందు ఉండే. ఇంతకుముందు లిస్టులో రంగారెడ్డి టాప్ ఉండే, ఇప్పుడు ఉప్పలయ్య వచ్చిండు. ఉప్పలయ్య సూర్యాపేట జిల్లాకు సంబంధించి. తర్వాత వికారాబాద్ జిల్లాకు సంబంధించి సారిక 65.4. ఇంకా రావాల్సి ఉంది మార్కులు వికారాబాద్ జిల్లాకు సంబంధించి, కొంతమంది మాత్రమే పంపారు. వనపర్తికి సంబంధించి 78.86 శ్రీలేఖారెడ్డి. ఈమె ఎల్పీలో కూడా టాప్ ఉంది కాబట్టి ఒకవేళ స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగం వస్తే ఎల్పీ ఖాళీ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ వరంగల్కు సంబంధించి కొల్లూరి రాజు 74.53 వరంగల్. యాదాద్రి భువనగిరికి సంబంధించి వాణి 83.8. ఈమె ఎల్పీలో కూడా టాప్లో ఉంది కాబట్టి ఇక్కడ స్కూల్ అసిస్టెంట్ జాబ్ వస్తే ఎల్పీ ఖాళీ అయ్యేటువంటి అవకాశం ఉంది. యాదాద్రి భువనగిరి. ఓకే, ఇవి జిల్లాలండి, 33 జిల్లాలకు సంబంధించినటువంటి సమాచారం. కాబట్టి ఎవరైతే గూగుల్ ఫామ్ ద్వారా నాకైతే మార్కులు పంపలేదో ఎమ్మటే పొందుపరచండి ఈ వీడియో చూసినటువంటి వాళ్ళు. ఇంకా మరికొంతమందికి ఈ వీడియో చేరాలని అంటే లైక్ చేయండి. చాలా గ్రూపులలో, మీకు తెలిసినటువంటి గ్రూపులలో ఈ లింక్ పెట్టండి. ఈ లింక్ చూసిన తర్వాతనైనా ఈ లింక్ పెట్టండి, లింక్తో పాటు గూగుల్ ఫామ్ కూడా పెట్టండి. అదేవిధంగా కామెంట్స్లో కూడా నా యొక్క అంటే ఈ గూగుల్ ఫామ్ కూడా పెట్టడం జరుగుతుంది, డిస్క్రిప్షన్లో కూడా గూగుల్ ఫామ్ పెట్టడం జరుగుతుంది. కాబట్టి ఎవరైతే మార్కులు పొందుపరచలేదో వాళ్ళు గూగుల్ ఫామ్ ద్వారా మార్కులను పొందుపరచండి. నేను రేపు 19వ తారీఖు సాయంత్రము మళ్ళీ ఇంకో అప్డేటెడ్ లిస్ట్ అనేటువంటిది తయారు చేస్తాను. ఓకేనా? రైట్. ఎవరైతే ఈ ఛానల్ మొట్టమొదటిగా చూస్తున్నారో, అదేవిధంగా చూస్తూ సబ్స్క్రైబ్ చేయనటువంటి వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసి మా యొక్క ప్రయత్నానికి సహకారం చేయండి. ఓకే, మా యొక్క ప్రయత్నానికి ఒక థ్యాంక్ యూ అనే చెప్పండి. ఆ థ్యాంక్ యూ రూపంలోనన్న కమెంట్ అనేటువంటిది అందుతుంది. మీ నుంచి నేను ఏమి ఆశించట్లేదు. ఒక సబ్స్క్రైబ్ చేసి, ఒక థ్యాంక్ యూ చేసి, ఒక లైక్ చెప్తే సరిపోతుంది. అంటే అనేక మందికి ఈ వీడియో పోతుందనే ఉద్దేశంతో. ఓకేనా? రైట్ అండి. థ్యాంక్ యూ అండి అందరికీ.